హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అప్పు టాక్స్. ఈరోజు వీడియో ఏంటంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామని చెప్పాను కదా. సో వాళ్ళ ఇల్లులు ఎట్లుంటాయి ఏంటిదని చెప్పేసి చూపిస్తున్నాను. సో ఇదైతే మెయిన్ రోడ్డు. ఇది గషగుర్తి టు బాపేట వెళ్ళే రూట్ అన్నమాట. అటు రైట్ సైడ్ వెళ్తే అక్కడ ఫ్లెక్సీ ఉంది కదా, అక్కడ నుంచి వెళ్తే చిన్నాసంపల్లి వస్తుంది. చూడండి, ఇక్కడ రోడ్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. మేము చిన్నగా ఉన్నప్పుడు ఇది కిచెన్ అన్నమాట. ఇట్లుండే. సరే, అది ఇల్లులు పాతాయి కాబట్టి కొంచెం కూలిపోయింది. తర్వాత ఇటు సైడు రేకులు అట్లా వేసిర్రు. సో ఇదైతే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అన్నమాట. ఇదేమో మాజీ సర్పంచ్ శంకర్ వాళ్ళ ఇల్లు అన్నమాట, మా తాతయ్య తను. ఇదైతే మా పెద్ద మామయ్య వాళ్ళ ఇల్లు. చూడండి ఇది. అక్కడనైతే వాళ్ళు పోచమ్మ పండుగ కదా, దానికోసమే ప్రిపేర్ అవుతున్నారు. హాయ్ బోల్, హాయ్ 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 చెప్పు. హాయ్ ఇది మా పెద్ద మామయ్య వాళ్ళ ఇల్లు అన్నమాట. సో ఇది ఎంట్రన్స్ అన్నమాట. అగో అక్కడేమో చేస్తుండు మా మామయ్య. మామయ్య హాయ్, నమస్తే. ఏంటిది? ఏం లేదు, యూట్యూబ్ చూపిస్తా, బోనాలని చూపిస్తాను. హాయ్ చెప్పు. మా పెద్దత్తమ్మ వల్ల పెద్ద బిడ్డ, చిన్న బిడ్డ. ఓకేనా? ఇక మా పెద్దత్తమ్మ ఈమె. అక్కడ ఇందాక కూర్చుంది మా పెద్ద మామయ్య. ఏం చెప్తున్నావు అత్తమ్మ? ఉల్లిగడ్డలు మిరపకాయలు కొడుతున్నా. ఇక్కడ బోనాలు అయితే రెడీ అయ్యాయి. అల్లినావు మామయ్య? ఓకే, సూపర్. ఇది పెద్ద మామయ్య ఇల్లు కదా, ఇది రెండో మామయ్య వాళ్ళ ఇల్లు. ఇది మా పెద్ద మామయ్య వాళ్ళ రెండో మామయ్య వాళ్ళ కూతురు, కొడుకు. సో ఇది నేను వర్క్ చేస్తాడు అనేది కూడా నేను ఫుల్ వీడియో పెడతాను, చూడండి. పెద్ద మామకి 2 పిల్లలు అని చెప్పాను కదా. సో రెండో మామయ్యకి అయితే మొత్తం నలుగురు పిల్లలు అన్నట్టు. అయితే నలుగురు ఎవరంటే 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు. గుండుకి ఎడబెట్టుకుంటారు. అప్పుడే మల్లెపూలు అన్నయ్యనైతే వచ్చాడు. సో పోషమ్మ బోనాలకైతే పెట్టుకొని రెడీ అవుతాం కదా, అందుకని చెప్పేసి అందరైతే మల్లెపూలు తీసుకుంటున్నారు. ఇది మూడో మామయ్య వాళ్ళ ఇల్లు. ఈ మూడో మామయ్యకి అయితే 2, ఒక కొడుకు ఒక బిడ్డ అన్నమాట పిల్లలు. సో ఫస్ట్ కొడుకు, తర్వాత బిడ్డ. బిడ్డకు మ్యారేజ్ అయిపోయింది. అండ్ మా రెండో మామయ్య వాళ్ళ బిడ్డకు కూడా మ్యారేజ్ అయిపోయింది. ఫస్ట్ మామయ్య వాళ్ళ 2 బిడ్డలకు మ్యారేజ్ అయిపోయింది. సో పెద్దవాళ్ళే అన్నమాట. అండ్ లాస్ట్ వన్ చిన్న మామయ్య వాళ్ళ ఇల్లు ఇది. సో చిన్న మామయ్యకి అయితే మొత్తం 3 పిల్లలు, 3 గర్ల్సే. సో పెద్దమ్మకి అయితే మ్యారేజ్ అయిపోయింది. వాళ్ళ పాప అన్నమాట. ఇంకో పాప ఆడుకుంటుంది ఇక్కడ. స్నానం కూతురు. ఓకే, ఇది చిన్న మామయ్య వాళ్ళ ఇల్లు. సో ఇట్లా ఒక వాడకట్ట ఉంటుందన్నమాట మాకు సపరేట్గా. మా అక్క, మా వదిన వాళ్ళ కొడుకు అన్నమాట. ట్విన్స్ వాళ్ళకి 2 బాబులే. ఒక అతనిది స్నానం అయిపోయింది, ఒక ఆయనది ఇప్పుడే చేయించారు. లాస్ట్లో అయితే ఇక ఇవన్నీ తీసేసరికి ఫుల్గా చీకటి అయిపోయింది. ఇక ఏమన్నా స్నాక్స్ తిందామని చెప్పేసి మిర్చీలు అయితే చేస్తారు మా అమ్మ ఉంది. అనుషక్క మా పెద్దమ్మ వాళ్ళ కూతురు అన్నమాట. సో చేసిర్రు. కిలో మిర్చి అమ్మ రాంగ కొనుకొచ్చింది. మిర్చీలు తినబుద్ధి అవుతుంది, చాలా డేస్ అవుతుందని. సో ఇక్కడ అమ్మమ్మని అయితే పిండి తీసుకొచ్చింది. ఇక స్టార్ట్ చేసిర్రు చేసుడు. చేయంగా గంతసేపు అయింది కానీ తినంగానే అయితే అసలు చిటికలో అయిపోయినాయి ఫ్రెండ్స్. మళ్ళీ చాలా ఉన్నాం కాబట్టి అసలు ఎన్నున్నా సరిపోవు కదా. కానీ అదొక హ్యాపీనెస్, అందరం కలిసి కూర్చొని ఉంటే. సో ఇలాగలా వాళ్ళు అయితే చేసేసారు. మేమైతే ఆట ఆడుకుంటూ పాడుకుంటూ వీడియోస్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. అండ్ రేపు పోషమ్మ వీడియో ఫుల్ బ్లాగ్ అయితే పెడతాను, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఫ్రెండ్స్. అండ్ నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. పక్కన ఒక గంట సింబల్ ఉంటుంది, అది కూడా నొక్కండి. ఎందుకంటే నేను పెట్టిన వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలి కాబట్టి అట్లా గంట సింబల్ కూడా క్లిక్ చేయమని చెప్తున్నాను. సో అక్కడ ఎవరు అడిగితే చెప్తున్నారు మిర్చి వేసుకుంటున్నాం ప్లేట్కి 20 అని. సో ఫైనల్లీ చేయడం అయితే ఇక